అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మనం ఆది కాండం నుంచి అనగా ఆదాము నుంచి ఇప్పటి వరకు జనరేషన్స్ని మనం గమనించుకుంటూ వచ్చినట్లయితే కనుక ప్రస్తుత కాలంలో ప్రతి మనిషికి ఇంకొక మనిషి మధ్యలో ప్రేమ, అనురాగము, ఆప్యాయత, పరిశుద్ధత అనే విషయాలు అనేవి కనిపించడం అనేది చాలా రేర్ అండి, చాలా అరుదు. మరి ఏం కనపడుతున్నాయి అంటే ఒక మనిషికి ఇంకొక మనిషికి మధ్యలో డబ్బు, అసూయ, అవసరమైతే కుండాలు చెప్పటం, అవసరమైతే అసూయతో నిండుకొని ఎన్నో దుర్మార్గమైనటువంటి ప్లాన్స్ ఆలోచించే వాళ్ళని కోల్చటం, ఇలాంటివి మనకు కనబడుతూ ఉంటాయండి. అయితే ఇలాంటి సమాజంలో కూడా మనల్ని ప్రేమించేవారు మనకు ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అండి. ఒకవేళ దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మీకు కనుక అలాంటి వారు ఉన్నట్లయితే కనుక దయచేసి వాళ్ళని ఎప్పటికీ కోల్పోకండి. అయితే ఎంత ప్రేమించే వాళ్ళైనా కానీ మనం వాళ్ళని ప్రేమించకుండా వాళ్ళని ద్వేషిస్తూ ఉంటే కనుక, లేదా మన ద్వారా వాళ్ళకి ఏదైనా ఒక అవసరం లేకపోతే కనుక, లేదా మన ద్వారా వాళ్ళకి అపాయం ఉందంటే కనుక మేబీ వాళ్ళు మనల్ని ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు, ప్రేమించే అవకాశాలు ఉన్నాయి, ప్రేమించకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎలా అయిపోయింది సమాజం అనగానే పైకి మాత్రం హాయ్ ఫ్రెండ్, హాయ్ బడ్డీ, హలో డ్యూడ్ ఇలా మాట్లాడుకుంటుంటారు. కానీ తర్వాత మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత వీడేంట్రా బాబు ఎలా ఉన్నాడు, వీడేంట్రా బాబు ఎలా తయారయ్యాడు ఈ మధ్య అని మన గురించి వేరే వాళ్ళకి చెప్పేవాళ్ళు మనకి ఎక్కువ కనపడుతుంటారండి. అందుకే కంటికి కనిపించేది ఒకటి, మనసులో ఉన్నది ఒకటి, బయటికి జరుగుతున్నది ఒకటి, లోపల జరిగేది ఒకటి. ఇలా ఉంది కాబట్టే దేవుడు ఒక మాట మనకి రాయించారండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం మనం గమనించినట్లయితే కనుక, ఏలయనగా ఈ లోకపు నటన, అంటే ఈ లోకంలో ఏం జరుగుతుందయ్యా అంటే నటన జరుగుతుంది. ఏంటి ఆ నటన అంటే, మనం బ్రతుకున్నప్పుడు ఒకలాగా ఉంటారు, మనం మరణించక ఒకలా ఉంటారు. కావాలంటే చూడండి, చాలా మందిని మనం గమనించవచ్చండి. బ్రతుకున్నప్పుడు వాళ్ళకి ఏమీ చేయరండి, వాళ్ళ కోసం కనీసం ఒక ఫ్రూట్స్ కానీ ఒక కోకోనట్ వాటర్ కూడా తీసుకువెళ్ళరండి. బట్ మరణించిన తర్వాత మాత్రం బొకేస్ తీసుకెళ్ళి వారి సమాధుల మీద పెట్టేసి చాలా చక్కగా ప్రేమను చూపిస్తూ ఉంటారండి. బ్రతుకున్నప్పుడు పలకరించరు కానీ మరణించిన తర్వాత ఏడుస్తూ ఉంటారండి. ఇదంతా కూడా ఒక రకంగా మనం ఆలోచిస్తే వాస్తవంగా ప్రేమపూర్వకంగా ఏడ్చేవారు ఉన్నారు, కానీ ఏడవకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. మనకి ఎక్కువగా ఎవరు కనబడుతున్నారు అనేది మీకే ఎక్కువగా తెలుసు, మీరు ఆలోచించండి. అందుకే ఈ లోకపు నటన గతించుచున్నది కనుక ఒక మనిషికి మరొక మనిషి పట్ల, ఇంకా క్లియర్గా చెప్పాలంటే నీ పట్ల ఇతరులకు ఉన్నటువంటి ఆలోచనలు అనేవి ఏ స్థితిలో ఉంటాయో, ఏ స్థాయిలో ఉంటాయో ఇప్పటికీ నీకు అర్థమై ఉంటుందని నేను భావిస్తున్నాను. అయితే దేవుడి గురించి మనం ఆలోచించినట్లయితే కనుక ఒక మనిషి పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిది, ఒక మనిషి పట్ల ఆయనకున్నటువంటి కృప ఎలాంటిది అనే విషయాల గురించి ఆలోచిస్తే, దాని గురించి ఆలోచించినటువంటి వారు ప్రార్థనలోను, కీర్తనల్లోనూ, వారి మాటల్లోనూ వ్యక్తపరిచిన సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయండి. ఒకసారి మన కీర్తన గ్రంథం మనం చూస్తే 139వ అధ్యాయం మనం చూద్దాం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, 17వ వచనం కనుక మనం ధ్యానించినట్లయితే అక్కడ మరి దావీదు గారు మాట్లాడుతున్నారు ఏమని, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. ఎందుకంటే దేవుని తలంపులు దావీదు గారికి అంత ప్రియమైనవి అంటే, దేవుడి దృష్టిలో మనుషులుగా మన పట్ల ఆయనకున్నటువంటి ఆలోచనలు కానీ, ఆయన మన పట్ల చేసినటువంటి కార్యాలు కానీ, మన జీవితంలో జరిగించే మేలులు కానీ, ఇవన్నీ కూడా పిల్లరా ఏ మనిషి చేయలేరండి. మహా అయితే మాట సహాయం చేయగలరేమో కానీ, మహా అయితే ధన సహాయం చేయగలరేమో కానీ, మహా అయితే ఇంకేదైనా వస్తు రూపంలో సహాయం చేయగలరేమో కానీ ప్రియులారా, మన ఆత్మకు మేలును, మన హృదయాన్ని మేలుతో నింపగలిగినటువంటి వ్యక్తి, మన హృదయంలో ఆనందాన్ని నింపగలిగినటువంటి వ్యక్తి అది కేవలం దేవుడు మాత్రమేనండి. అందుకే ఆ హృదయంలో ఆనందాన్ని, మేలులను మాత్రమే కాదు, దేవుడికి మన పట్ల ఎంత ప్రేమ ఉందనే విషయాన్ని దావీదు గారు ఒక్కసారి ఆలోచించి, ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే మాట్లాడుతున్న మాటలు కనుక మనం చూసినట్లయితే ప్రియులారా, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదనుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి అని చెప్తున్నారు. అంటే వాటిని లెక్కిద్దామని చెప్పి ఒకవేళ ప్లాన్ చేసుకుంటే మనుషులు మన పట్ల చూపించే ప్రేమ ఇసుమంత కూడా ఉంటుందో లేదో మనకు తెలియదు, ఇసుక రవ్వంత కూడా ఉంటుందో లేదో మనకు తెలియదు. కానీ దేవుడు మన పట్ల చూపించే ప్రేమ కానీ, ఆయనకి మన పట్ల ఉన్న తలంపులు కానీ లెక్కకు ఇసుక కంటే ఎక్కువగా ఉన్నవి. మీకు క్లియర్గా ఇంకా బాగా అర్థం కావాలంటే ప్రియులారా, ఈ డైలీ డివోషన్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి మీరు ఏం చేస్తారంటే, ఈ 139వ అధ్యాయం
ఒకటో వచనం నుంచి చివరి వచనం వరకు ఒకసారి చదవండి. దేవుడు మన పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నారు, మనం అంటే ఎంత ఇష్టం ఆయనకి మనకు అర్థమవుతుందండి. చూద్దాం, మామూలుగా ఒకసారి మనం చూద్దాం. 139 ఒకటో వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తానండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుంటుట నేను లేచుట నీకు తెలియను. ఎవరన్నా అంత బాగా మనల్ని అబ్జర్వ్ చేసేది? మనం అంటే ఎక్కువ ప్రేమ కలిగిన వారే మనల్ని అబ్జర్వ్ చేస్తారండి. మనం అంటే ఎక్కువ ప్రేమ కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే, మనం ఏ కలర్ షర్ట్ వేసుకుంటామో తెలుసు, మనం ఏమి తింటామో తెలుసు, ఏమి తాగుతామో తెలుసు, మనం ఎప్పుడు ఏ వర్క్ చేస్తామో తెలుసు, మన టైం టేబుల్ అంతా కూడా 100కి 50% వాళ్ళకి తెలిసిపోతుంటుందండి. ఏ సమయంలో ఏ డెసిషన్ తీసుకుంటా కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే మనల్ని అంత ప్రేమించారు కనుక. అయితే దేవుడికి డెసిషన్స్ మాత్రమే కాదండి, ఏ టైంలో ఏం చేస్తాం మాత్రమే కాదండి, మీరు చూస్తే కూర్చోవటం ఉంచోవటం కూడా తెలుసంటే ఎంత కీన్ అబ్జర్వేషన్తో కూడినటువంటి లవ్ అండి. ఇంకా మీరు చూస్తానండి, నాకు తలంపు పుట్టక మునిపే నీవు మనసు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే. ఎంత ప్రేమిస్తున్నాడండి మన దేవుడు. అంటే మన హృదయంలో మనకి ఏం కావాలి అనే విషయాలు అనేవి మనకు ఒక తలంపు పుట్టక మునిపే మన మనసును ఐడెంటిఫై చేస్తున్నారంటే సచ్ గ్రేట్ లవ్ అండి దేవుడిది మనకి. కొంతమంది మనలో ఉన్నటువంటి ఇతరులకు తెలియచేస్తే, అది వాళ్ళకి నచ్చితే, అది వాళ్ళకి ఇవ్వగలిగితే ఇస్తారు, లేదంటే మనల్ని తిడతారండి. మన దేవుడు అలా కాదు ప్రియులారా. మనకేం కావాలో మీ పరలోకపు తండ్రికి ముందుగానే తెలుసు. ఎంత తెలుసు అయ్యా అంటే, మనం పడుకోవటం, నడవటం, మన పడక, మన ఆలోచనలు, మన ప్రతి ఒక్కటి కూడా దేవునికి తెలుసండి. అలా మీరు చదువుకుంటూ వస్తే దేవుడికి మన ఎడల ఉన్న తలంపులు ఎంత గొప్ప మీకు అర్థమవుద్దండి. ఒకవేళ నిజంగా ఒక్కొక్క వచనాన్ని మీరు జస్ట్ లైక్ దట్ చదువుకుంటూ వెళ్ళకుండా ఒక్కొక్కటి మీరు ఆలోచించుకుంటూ వెళ్ళండి. ఆలోచించుకుంటూ దేవుడు మీ జీవితాలలో చేసినటువంటి మేలులు కూడా ఒకసారి తలంచుచు వెళ్ళండి. మీకు తప్పకుండా దేవుని యొక్క తలంపులు ఎంత గొప్ప మీకు అర్థమవుతాయండి. మనం ప్రేమించాం కాబట్టి ఆయన మనల్ని ప్రేమించలేదండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మనం గమనించవచ్చు. ఆయనే మొదట మనలను ప్రేమించను. దేవుడే మొట్టమొదటిగా మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమను మనం గుర్తించిన తర్వాత ఆయన అంటారు, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాను. అంత గొప్పగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తారండి. కనుక మనం ఆయన పట్ల ఏం కలిగి ఉండాలి? ఎందుకంటే కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. అందుకే ప్రతి విషయం ఉందని మనం ఏం చేయాలి? ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కనుక మనల్ని ప్రేమించేవారు ఎలాంటి వారయ్యి అంటే, బహుశా ఎక్కువ మనకు కనబడేది మనం కూడా వాళ్ళని ప్రేమిస్తేనే మనల్ని ప్రేమిస్తారు తప్ప, మనం కనుక వాళ్ళ జీవితాల్లో వాళ్ళ పట్ల అమర్యాదగా నడుచుకుంటే ప్రేమించేవారు కూడా ఉంటారులేండి. అది అక్కడక్కడ, అది అన్ని విషయాల్లో కాదు ప్రియులారా, కొన్ని విషయాల్లో మాత్రమే. కానీ మనం ప్రేమించకపోయినా, మనం ఆయన వైపు చూసినా చూడకపోయినా, ఆయన తట్టు తిరగకపోయినా, ఎన్నో వందల సంవత్సరాల నుంచి మనల్ని ప్రేమిస్తూనే ఉండే వ్యక్తి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే వ్యక్తి, అది మన దేవుడు మాత్రమే. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా తండ్రి, అనేకమైన విషయాలు మాకు తెలియచేస్తూ మమ్మల్ని తండ్రి వాక్యానుసారంగా బ్రతికేలా మా తండ్రి పురుకొల్పుతూ మీ కొరకు సిద్ధపరుస్తున్నటువంటి ప్రతి విషయాన్ని బట్టి, ప్రతి అవకాశాన్ని బట్టి దేవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాము తండ్రి. దేవా పరిశుద్ధుడా, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కురిగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి దేవా. తండ్రి ఏది ఏమైనా కానీ తండ్రి మీ కొరకు బ్రతకాలని ఆలోచనలు మనలో ఇంకా బలంగా ఉంచండి, సహాయం చేయండి తండ్రి. దేవా, నమ్మకంగా యథార్థంగా పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. తండ్రి ప్రార్థన ద్వారా కూడా ప్రభావ ఈ పరిచర్యలో పాలుపంపులు పొందుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. సంపూర్ణ సేవ మా తండ్రి వచ్చిన తమ్ములను చెల్లెలను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలో తండ్రి ఎలాంటి ఎరుకు ఇబ్బందులు లేకుండా తండ్రి మీ చలన నీళ్ళలో నడిపించండి, సహాయం చేయండి తండ్రి. మీ చిత్తమైతే ఇంకా అనేకమైన విషయాలు ధ్యానించి ధన్యతను అందించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.